ఎడారిలో సెలయేర్లు. మార్చి 5వ తారీఖు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. మన చివరి అడుగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణంలో ఆకాశపట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు. అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే. ప్రయాణికుణ్ణి నిద్రపుచ్చి సంహరించే దుష్ట శక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే. పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము. కాబట్టి నీ బహుమతి కోసం పరుగెత్తు. చింతల కెరటాలు ఎగసి అటు ఇటు కొడుతుంటే, శంకల తీరాల నుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే, విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే, స్థిరమైన దానికే నేను అంటుపెట్టుకుని ఉన్నాను. దయ్యాలు ఎంతగా పోరాడినా, దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా ఈ విశ్వం న్యాయం పక్షమే. చుక్కల వెనుక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది. ఉదయమైనప్పుడు చూడగల నా స్వరూపాన్ని. చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలను పొందగలం. ఆ పరలోక వైభవానికి నీవు చేరుకోవడానికి ముందు, ఆ చివరి ఘట్టంలో నీకు ఎదురయ్యేటువంటి సమస్యలు, పోరాటములు, దుష్టుని యొక్క కుయుక్తులు, వీటన్నిటికీ ఎదురు నిలిచి చివరి వరకు పోరాడి ఆ పరలోకపు వైభవాన్ని సంపాదించుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.